గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడులో కనుక మనం చూసినట్టయితే నిన్న నిర్మల్లో సీఎం బహిరంగ సభకు సంబంధించి వార్తనిస్తూ సీఎం మాట్లాడినటువంటి విషయాలను ఇక్కడ హైలైట్ చేస్తూ ప్రధాన వార్తను ఈనాడు ప్రచురించింది. పైరవీలకు కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీకి వెళ్తున్నా, నిధులు అనుమతులకు ఎన్నిసార్లైనా ప్రధానిని కలుస్తా, ఎన్నికల సమయంలోనే రాజకీయాలు. నిర్మల్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. ఆదిలాబాద్ జిల్లాను పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దుతానని హామీ. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం, ప్రజాపాలనలో కొలువుల పండుగలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఇందులో ఇంక్లూడ్ చేసి ఈ వార్తను హైలైట్ చేశారు. అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని మోదీని ఎన్నిసార్లైనా కలుస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే 3 నెలలకోసారి ప్రధానిని కలుస్తున్నానని, 10 రోజులకోసారి కేంద్ర మంత్రుల దగ్గరకు వెళ్తున్నానని చెప్పారు. మోదీ తనకేమీ బంధువు కాదని, తనతో చుట్టరికమే లేదన్నారు. తానేమీ పైరవీల కోసం ఢిల్లీకి వెళ్లడం లేదని, వ్యక్తిగత పనుల కోసం వారిని కలవడం లేదని, రాష్ట్రానికి రావాల్సిన అనుమతులు, తేవాల్సిన నిధుల కోసమే కేంద్రంలోని పెద్దలను కలుస్తున్నానని, అది కూడా సహచర మంత్రులతో కలిసే వెళ్తున్నానని పేర్కొన్నారు. గతంలో పాలించిన వాళ్లు ఆ ప్రయత్నం చేయకపోవడంతోనే కేంద్రం నుంచి రావాల్సిన పథకాలు రాకుండా పోయాయని విమర్శించారు. ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో పర్యటించి బహిరంగ సభలో మాట్లాడిన విషయాలివి. ఇక పైన టాప్లోనే రైట్ సైడ్ చూసినట్లయితే 4 వారాల్లో తేల్చండి. పెండింగ్లో ఉన్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్కు సంబంధించి తుది నిర్ణయం వెలువరించడానికి తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు 4 వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. సర్వోన్నత న్యాయస్థానం అప్పటి వరకు జరిగిన పురోగతిని వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని స్పీకర్ను ఆదేశించింది. 10 మంది ఎమ్మెల్యేలపై తాము దాఖలు చేసిన అనర్హత పిటిషన్స్పై 3 నెలల్లోపు నిర్ణయం వెలువరించాలని సుప్రీంకోర్టు చెప్పినా ఆ గడువులోగా తెలంగాణ స్పీకర్ నిర్ణయం వెలువరించకపోవడాన్ని కోర్టు ధిక్కారంగా పరిగణించి ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నవంబర్ 10న దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్స్పై శుక్రవారం విచారించిన జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఏజీ మసీహ్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అంటే 4 వారాల్లో ఏదైంది తేల్చండి అని చెప్పేసి స్పీకర్కు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని ఇక్కడ ఇచ్చారు. ఇక ఆకాశ హార్మ్యాలకు టీడీఆర్ తప్పనిసరి అంటూ హైదరాబాద్ పరిధిలో నిర్మాణ అనుమతులు నిబంధనలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న నిర్ణయం తీసుకుంది. ఈ ఆకాశ హార్మ్యాలు నిర్మించే సంస్థలు అంటే టీడీఆర్, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్ అన్నమాట, తప్పనిసరిగా కొనేలా కొత్త నిబంధన తీసుకొచ్చింది. చెరువులు, నదుల సమీపంలోని పట్టా భూములను టీడీఆర్లు ఇచ్చి సర్కార్ స్వాధీనం చేసుకునేందుకు మార్గదర్శకాలు జారీ చేస్తూ పురపాలక శాఖ జీవో 16ను రిలీజ్ చేసింది. సైనిక చర్య లేనట్టేనా అంటూ ఇరాన్పై ఇప్పట్లో దాడి చేయబోమని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. నిరసనకారులకు మరణ శిక్షలపై టెహ్రాన్ మెత్తబడ్డమే ఇందుకు కారణం. ఫలించిన ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల ప్రయత్నాలు. న్యాయపరమైన అభ్యంతరాలపై స్పష్టత ఇచ్చాకే నిర్ణయం తీసుకోండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్పై సుప్రీంకోర్టును కోరిన తెలంగాణ ప్రభుత్వం. కుంగిపోయేంత వరకు ఆయన్ను జైల్లో ఉంచాలనుకుంటున్నట్టు కనిపిస్తోందన్న జస్టిస్ నాగరత్న. మధ్యంతర రక్షణ కొనసాగింపు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. భూభారతి కేసులో 15 మంది అరెస్ట్, పరారీలో మరో 9 మంది నిందితులు. జనగామ కేంద్రంలో రిజిస్ట్రేషన్ చలానా మోసాలు అంటూ పేరు పక్కనే పైన టాప్లో ఈ వార్తను చూడొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫామ్ హౌస్లో శుక్రాచార్యుడు, అసెంబ్లీలో మారీచుడు, సుబాహుడు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు, వారి రాజకీయ సమాధి తప్పదు. 2034 వరకు రాష్ట్రంలో ప్రజాపాలనే, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తా, ప్రధాని మోదీని కలుస్తుంది. అందుకే నాగోబా జాతరకు మరో 22 కోట్లు మంజూరు, 300 కోట్లతో మేడారం ఆలయ పునర్నిర్మాణం. నిర్మల్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సచ్చినోళ్లకే నైనీ బ్లాక్ అంటూ 25 ఏళ్ల కాలానికి ఓబీ తొలగింపు, బొగ్గు ఉత్పత్తి రవాణా కోసం టెండర్లు. ఇక నచ్చినోళ్లకే నైనీ బ్లాక్ అంటూ ఈ వార్తనిచ్చారు. టెండర్ వేసే సంస్థలు గనిని సందర్శించి సింగరేణి సంస్థ నుంచి ధృవీకరణ పత్రం తీసుకోవాలని అసాధారణ నిబంధన. బ్లాక్ను సందర్శించిన 16కు పైగా సంస్థలు, ఇంకా ఎవరికీ అందని సర్టిఫికేట్, ఆఖరి నిమిషంలో కావాల్సిన సంస్థకు సర్టిఫికేట్ ఇచ్చి
బ్లాక్ కేటాయించే ప్లాన్ జరుగుతోంది. అదానిని ముందు పెట్టి ప్రతిమా శ్రీనివాస్కు కట్టబెట్టేందుకు గతంలో యత్నాలు జరిగాయి. అప్పట్లో ఢిల్లీ దాకా వెళ్లి ఆ ప్రయత్నాలను అడ్డుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటూ ఈ వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. ప్రగతి వెలుగులు జలసిరులు అంటూ తెలంగాణపై కేసీఆర్ సంతకం ఇది అంటూ వార్తనిస్తూ పరిశ్రమలకు నవశకం. కేసీఆర్ పాలనలో విప్లవాత్మక పథకాలతో రాచబాట. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు భారీ ప్రోత్సాహం. టీఎస్ ఐపాస్తో రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు, లక్షల మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు. తాజా నివేదికలో మరోసారి ప్రశంసించిన నీతి ఆయోగ్ అంటూ 2022-23లో రాష్ట్రానికి 26,791 కోట్ల పెట్టుబడులు, 3,191 కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులకు అనుమతులు. తెలంగాణ ప్రగతిని సవరించిన నీతి ఆయోగ్ 2026 నివేదిక. ఇక చెనాకా కోరాట కేసీఆర్ ఘనత అంటూ బీఆర్ఎస్ హయాంలోనే ప్రాజెక్టు పూర్తి. అసెంబ్లీ ఎన్నికల ముందే ట్రయల్ రన్ సక్సెస్. తీరనున్న నల్లరేగళ్ల దాహర్తి. 60,000 ఎకరాలకు నీళ్లు. లోయర్ పెనుగంగ ఆయకట్టుకు మోక్షం. గత ప్రభుత్వంలోనే సదర్మాట్ కంప్లీట్. 2017లోనే ప్రాజెక్టుకు హరీష్ రావు శంకుస్థాపన. కట్టింది కేసీఆర్ అయితే కాంగ్రెస్ రిబ్బన్ కటింగ్. చెనాకా కోరాట సదర్మాట్కు రేవంత్ స్విచ్ ఆన్ అంటూ ఓవైపు పరిశ్రమలకు నవశకం, చెనాకా కోరాట కేసీఆర్ ఘనత, ఈ రెండు వార్తలను కలిపి ప్రగతి వెలుగులు జలసిరులు అన్నటువంటి లైన్తో ప్రధాన వార్తగా ఈ కథనాన్ని ఇచ్చింది నమస్తే తెలంగాణ. మీకిదే చివరి అవకాశం అంటూ ఎమ్మెల్యేల అనర్హతపై త్వరగా తేల్చండి, డెడ్లైన్ దాటితే ఏం చేయాలనో మాకు తెలుసు అంటున్న సుప్రీంకోర్టు. 2 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని స్పీకర్కు ఆదేశం. ఆ ఇద్దరు పార్టీ మారలేదాట అంటూ పోచారం కాల యాదయ్యకు స్పీకర్ క్లీన్ చిట్. మారినట్టుగా ఎటువంటి ఆధారాలు లేవట. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో స్పీకర్ మాట. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులు డిస్మిస్. గతంలో 5 విషయంలోనూ ఇదే తీరు అంటూ వార్త ఇచ్చారు. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వద్దాం. ఈనాడు చూద్దాం. ఇక్కడ ఏడాదిలో భూ సమస్యలు లేని రాష్ట్రం అంటూ గత ప్రభుత్వ హయాంలో రికార్డుల వ్యవస్థ అతలాకుతలంగా ఉండేది. ఏడాదిలోగా సమగ్ర భూ సర్వే, బ్లాక్ చైన్ టెక్నాలజీతో రికార్డులకు రాజముద్ర, పాడి పరిశ్రమలో టెక్నాలజీ పరుగులు, P4 విధానంతో పేదరికంపై యుద్ధం, మెగా సిటీలుగా విశాఖ, అమరావతి, తిరుపతి, నారావారిపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక యూనిట్ విద్యుత్కు ₹19 తగ్గింపు. 3 ఏళ్లలో ఈ లక్ష్యం చేరే ప్రణాళిక. ఈ ఏడాది 29 పైసలు తగ్గించిన ఇంధన శాఖ. విద్యుత్ కొనుగోళ్లలో 2,320 కోట్ల మిగులు. ఇక వేలుపులు ప్రభవించి వెలుగులు పంచి అంటూ అంగరంగ వైభవంగా జగ్గన్న తోట ప్రభలోత్సవానికి సంబంధించి ఈ వార్త. ఏకాదశ రుద్రులను ఒకే చోట దర్శించుకున్న భక్తులు. ఇక సైనిక చర్య లేనట్టే నిరసనకారులకు మరణశిక్షకు సంబంధించి అటు టెహ్రాన్ మెత్తబడ్డమే ఇందుకు కారణం. ఫలించిన ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల ప్రయత్నాలు అంటూ ఈ వార్తను చూడొచ్చు. ఇక ఉద్యోగాల కల్పన, నైపుణ్య శిక్షణ, ఉద్యోగాల కల్పన. గతేడాది 10,000కు పైగా యువతకు ఉపాధి కల్పించిన సీడాప్. జర్మనీలో నర్సింగ్, ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు. DDU-GKY అమలులో దేశంలోనే ఏపీకి మొదటి స్థానం అంటూ వార్తనిచ్చింది ఈనాడు. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి. క్లీన్ ఎనర్జీలో మరో చరిత్ర అంటూ ప్రధాన వార్తను చూడొచ్చు. కాకినాడలో గ్రీన్ అమోనియా ప్రాజెక్టు ప్రపంచంలోనే పెద్దది, దేశంలో మొదటిది. నేడు భారీ యంత్రాల ఏర్పాటుకు శ్రీకారం. హాజరు కానున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక అందరి ఆనందమే లక్ష్యం అంటూ 2027 నాటికి భూ సమస్యలు ఉండవు అంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. అదే ఇప్పుడు నాకు సవాల్, బాధ్యతగా తీసుకుంటాను అంటున్నారు. ఇక కోట్లలో కూత అంటూ దాదాపు 2,000 కోట్ల పందాలు. పండగ 3 రోజులు బరిలోనే గోదారి. తెలంగాణ వాసుల రాకతో జోష్. పశ్చిమలో 300 కోట్లు. గుండాట, పేకాటల జాతర 500 కోట్లు. 800 కోట్లు రాబట్టిన కృష్ణ. బాపట్లలో 200 కోట్ల పందాలు. తాడేపల్లిగూడెంలో ఒకే పందెం 1.53 కోట్లట. నెక్స్ట్, సాక్షి. బరుల వద్దే క్యాసినోలు, జూదాల జాతర అంటూ అధికార టీడీపీ, జనసేన ప్రజా ప్రతినిధులు, నేతల పర్యవేక్షణ. 100 కోట్ల ముడుపులు వసూలు చేసి జూదాలకు పచ్చజెండా అంటూ సాక్షి ప్రధాన వార్తనిచ్చింది. ఇక బాబు సర్కార్ మైక్రో బ్రూవరీలు అంటూ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి దాటి ఏర్పాటుకు అనుమతి. పర్యాటక ముసుగులో అస్మదీయుల పందేరం.
టీడీపీ మద్యం సిండికేటుకు మరో నజరానా. వైఎస్ఆర్సీపీ దళిత కార్యకర్త దారుణ హత్య. పల్నాడు జిల్లా పిడ్నెల్లిలో సాల్మన్పై ఇనుపరాట్లతో దాడి చేసిన టీడీపీ గుండాలు అంటూ సాక్షి కథనాన్ని ఇచ్చింది. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.